హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది కాన్సెప్ట్ కోచ్ వేర్ లెర్నింగ్ బికమ్స్ అండర్స్టాండింగ్. మనం ఈరోజు చాప్టర్లో ఏం మాట్లాడుకుంటామంటే పొల్యూషన్స్ గురించి అయితే మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ప్రీవియస్ వీడియోస్లో మనం ఏం మాట్లాడుకుందామంటే వాట్ ఈజ్ యూనివర్స్ అనేది మాట్లాడదాం. నెక్స్ట్ ఆరిజిన్ ఆఫ్ ద యూనివర్స్ గురించి మాట్లాడడం, సోలార్ సిస్టమ్ గురించి మాట్లాడతాం, ఎర్త్ గురించి మాట్లాడడం, ఎన్విరాన్మెంట్, వాటిలో ఉన్నటువంటి న్యాచురల్, హ్యూమన్, మ్యాన్మేడ్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటిది అనేది కూడా మాట్లాడడం. ఈ వీడియోలో మనం పొల్యూషన్, డిసాస్టర్ గురించి మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ కమింగ్ టు పొల్యూషన్లో ఫ్యాక్టర్స్ ఆఫ్ పొల్యూషన్, మనం ఈ చాప్టర్లో మనం ఎయిర్ పొల్యూషన్ గురించి, వాటర్ పొల్యూషన్ గురించి మాట్లాడదామని మనం ఫస్ట్ వీడియోలో చెప్పాం. ఇక్కడ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్, ఈ ఎయిర్ పొల్యూషన్కి ఫ్యాక్టర్స్, కారణాలు ఏంటి అనేది గురించి మనం మాట్లాడితే మనకి యాష్, సాల్ట్ పార్టికల్స్, నెక్స్ట్ ఫ్యూయల్ కన్సంప్షన్ కానీ, ఇండస్ట్రియల్ వేస్టేజెస్, ఇండస్ట్రియల్ గ్యాస్ ఆర్ వేస్టేజ్, నెక్స్ట్ యాసిడ్ రైన్స్. ఈ యాసిడ్ రైన్ అనేది ఎఫెక్ట్ ప్లస్ ఫ్యాక్టర్లో కూడా ఉంటుంది. యాసిడ్ రైన్స్, క్లోరోఫ్లోరోకార్బన్స్. ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ నుంచి ఫ్యూచర్ చాప్టర్లో మనం దీని గురించి నీట్గా డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ అయితే క్లోరోఫ్లోరోకార్బన్స్ ఇలాంటివన్నీ మనం ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్గా మనం చెప్పుకోవడం అయితే జరుగుతుంది. మనం ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల యాసిడ్ రైన్స్ రావచ్చు, గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ అవ్వచ్చు, నెక్స్ట్ చేంజ్ ఇన్ క్లైమాటిక్ కండిషన్స్ అవ్వచ్చు, వాతావరణంలో మార్పులు కానీ, గ్లోబల్ వార్మింగ్ కానీ, ఎయిర్ పొల్యూషన్, బ్రీతింగ్ ఇష్యూస్, కొన్ని జంతుజాతులు చనిపోవడము, ఇవన్నీ కూడా మనకి ఎయిర్ పొల్యూషన్ వల్ల జరుగుతున్న నష్టాలు. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ వాటర్ పొల్యూషన్. ఈ వాటర్ పొల్యూషన్కి ఫ్యాక్టర్స్ మనం తీసుకుంటే కనుక ఇండస్ట్రియల్ వేస్టేజెస్, ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన వేస్ట్ ఏదైతే ఉందో డైరెక్ట్గా మనకు కొన్ని నదుల్లో డంప్ చేసేస్తున్నారు. సో ఈ ఇండస్ట్రియల్ వేస్ట్ అనేది ఒక ఫ్యాక్టర్ ఆఫ్ వాటర్ పొల్యూషన్. అలాగే ఫర్టిలైజర్స్, ఈ కెమికల్ ఫ్యాక్టరీస్, ఇవన్నీ కూడా మనకు వాటర్ పొల్యూషన్కి ప్రధాన కారణాలు. ఈ వాటర్ పొల్యూషన్స్తో ఏమేమి ఎఫెక్ట్ అవుతాయంటే ఆక్వాటిక్ సిస్టమ్ అనేది పోతుంది. ఇట్లా మనకి నీటిలో జీవించే జంతువులన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి, అవి చనిపోవడం కానీ, ప్రకృతికి చాలా తీవ్ర నష్టం అయితే వస్తుంది. ఇవన్నీ మనం వాటర్ పొల్యూషన్గా చెప్పుకోవచ్చు. వేస్ట్ టు కన్జర్వ్ న్యాచురల్ రీసోర్సెస్ లైక్ ఎయిర్ అండ్ వాటర్. ఈ ఎయిర్ని, వాటర్ని మనం ఎలా కాపాడుకోవాలి అంటే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్క క్లాస్లో కూడా ఈ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ అనేది ఇంక్లూడ్ చేయొచ్చు. నెక్స్ట్ రెన్యూవబుల్ రీసోర్సెస్ని యూస్ చేసుకోవడం కానీ, నెక్స్ట్ చెట్లు నాటడం వల్ల, నెక్స్ట్ నాన్ రెన్యూవబుల్ రీసోర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆల్టర్నేటివ్ని ఫైండ్ అవుట్ చేయడం కానీ, నెక్స్ట్ బయోగాస్ అండ్ బయోఫ్యూయల్స్ యూజ్ చేయడం కానీ, నెక్స్ట్ ఇండస్ట్రియల్ వేస్ట్ ఏదైతే ఉంటుందో రివర్ బాడీస్లకి వేస్తున్నారు కదా, దాన్ని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అవాయిడ్ చేసేయాలి, పూర్తిగా అవాయిడ్ చేసేయాలి. ఇలాంటివన్నీ మనం న్యాచురల్ రీసోర్సెస్ని కాపాడుకోవడానికి ఈ టెక్నిక్స్ అన్నీ మనం ఫాలో చేయాలి. ఓకేనా. నెక్స్ట్ డిసాస్టర్. కమింగ్ టు డిసాస్టర్, అసలు డిసాస్టర్ ఏంటంటే డిసాస్టర్ ఈజ్ ఏ సడన్ ఈవెంట్ దట్ కాజెస్ లాస్ ఆఫ్ లైఫ్, లాస్ ఆఫ్ ప్రాపర్టీ ఎట్సెట్రా ఈజ్ కాల్డ్ యాజ్ డిసాస్టర్. ఈ డిసాస్టర్లో టైప్స్ ఉంటాయి. న్యాచురల్ డిసాస్టర్, మ్యాన్ మేడ్ డిసాస్టర్స్ అనేవి ఉంటాయి. ఈ న్యాచురల్ డిసాస్టర్ అంటే ఏంటంటే, ఈ న్యాచురల్ డిసాస్టర్స్కి ఎగ్జాంపుల్ ఏమంటే ఎర్త్క్వేక్స్, భూకంపాలు, ఫ్లడ్స్, వోల్కానిక్ ఎరప్షన్స్. ఈ ఎర్త్క్వేక్స్, ఫ్లడ్స్, వోల్కానిక్ ఎరప్షన్స్ ఇవన్నీ కూడా న్యాచురల్ డిసాస్టర్స్ అని మనం చెప్తాం. సో ఈ సడన్ ఈవెంట్స్ వల్ల మనకి ఏమవుతుందంటే భూమి నుంచి కొన్ని ఈవెంట్స్ భూమి లోపల నుంచి స్టార్ట్ అయ్యే డిసాస్టర్స్ని మనం న్యాచురల్ డిసాస్టర్స్ అని చెప్పుకోవచ్చు. సడన్ ఈవెంట్స్ ఆఫ్ ద ఎర్త్, ఇన్సైడ్ ఆఫ్ ద ఎర్త్ వల్ల జరిగే ఈవెంట్స్ ఏమైతే ఉంటాయో వాటిని న్యాచురల్ డిసాస్టర్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ మరి మనిషి ప్రమేయం ఏముండదా ఈ న్యాచురల్ డిసాస్టర్స్ అంటే, అవును ఇది నేచర్ వల్ల మాత్రమే వచ్చేది కదా, మనుషులు ఏం చేయరనుకుంటే తప్పు. ఈ న్యాచురల్ డిసాస్టర్లో హ్యూమన్ యాక్షన్స్ కూడా ఖచ్చితంగా ఉంటాయి. మానవుడు చెట్లు నరికేయడం ఇలాంటి చర్యల వల్ల ఏమవుతాయి, ఫ్లడ్స్కి, ఎర్త్క్వేక్స్కి అవి కారణాలు అవుతున్నాయి. సో న్యాచురల్ డిసాస్టర్స్ మనుషుల వల్ల కూడా వస్తాయి.
నెక్స్ట్ కమింగ్ టు మ్యాన్ మేడ్ డిసాస్టర్స్. ఇవి డైరెక్ట్‌గా మనుషుల ఓన్లీ హ్యూమన్ యాక్షన్స్. ఎగ్జాంపుల్స్ ఏమంటే వార్స్, తర్వాత ఫైర్స్, అడవుల్ని నిప్పంటించడం గానీ, తర్వాత ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్, మనం రోజు న్యూస్‌లో చూస్తూనే ఉన్నాం. ఈ ఇండస్ట్రీస్ వల్ల చాలామంది చనిపోతున్నారు. ఈ ఇండస్ట్రీ సో ఇవన్నీ ఎలా వస్తాయంటే హ్యూమన్ నెగ్లిజెన్స్. ఈ హ్యూమన్ నెగ్లిజెన్స్ అండ్ యాక్షన్స్ వల్ల ఏర్పడే డిసాస్టర్స్ మ్యాన్ మేడ్ డిసాస్టర్స్ అని అంటాం. వాటికి ఎగ్జాంపుల్స్ ఏమంటే వార్స్, ఫైర్స్, ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ ఇలాంటివన్నీ మ్యాన్ మేడ్ డిసాస్టర్సే. ఓకేనా. నెక్స్ట్ ప్రకృతి వల్ల వచ్చే విపత్తులు ఏమైతే ఉంటాయో అవన్నీ న్యాచురల్ డిసాస్టర్స్ అనమాట. అవి ఎర్త్‌క్వేక్స్, ఫ్లడ్స్, వోల్కానిక్స్ ఇవన్నీ. ఓకేనా. నెక్స్ట్ ప్రివెంటివ్. ఇక్కడ ప్రివెంటివ్ మెథడ్స్ ఫర్ ది డిసాస్టర్ అంటే మనకి హ్యావింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆ డిసాస్టర్ గురించి మనకి ఎర్లీ వార్నింగ్స్ కానీ ఇలాంటివి రావడం వల్ల మనము ఈ డిసాస్టర్ తీవ్రతనైతే తగ్గించుకోగలుగుతాం. తర్వాత ప్లానింగ్స్ అంటాం. లైక్ ఇప్పుడు ఆ డిసాస్టర్ ఏరియా నుంచి సురక్షిత ప్రాంతాలకు చేరవేయడానికి కరెక్ట్‌గా ఇమ్మీడియేట్‌గా మనం ప్లానింగ్స్ చేయడం గానీ, ఇలాంటి వాటి వల్ల మనం ఏం చేయగలుగుతాం, ఈ డిసాస్టర్ నుంచి కలిగే ప్రాణ నష్టం గానీ, ప్రాపర్టీ నష్టం గానీ తగ్గించుకోగలుగుతాం. ఇవి ప్రివెంటివ్ మెథడ్స్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డిసాస్టర్ మేనేజ్మెంట్. కాంప్రహెన్సివ్ ప్లానింగ్. కాంప్రహెన్సివ్ ప్లానింగ్ కాంప్రహెన్సివ్ ప్లానింగ్, మేనేజింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ ఆర్ ఎగ్జిక్యూటింగ్ అంటాం. ఇంప్లిమెంటింగ్ ఆర్ ఎగ్జిక్యూటింగ్ ఆఫ్ సర్టైన్ మెజర్స్. సో ద కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ప్లానింగ్, మేనేజింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ ఆర్ ఎగ్జిక్యూటింగ్ ఆఫ్ సర్టెన్ మెజర్స్ టు మైటిగేటింగ్ ద రిస్క్ అని మనం చెప్పుకోవచ్చు. మనకి ఈ 10th 5 ఇయర్స్ ప్లాన్ ఏదైతే ఉందో, మనం ఈ 5 ఇయర్స్ ప్లాన్స్ అని మనం ఎకనామిక్స్‌లో డిస్కస్ చేద్దాం ఫ్యూచర్ క్లాసెస్‌లో. ఈ 10th 5 ఇయర్స్ ప్లాన్‌లో ఈ డిసాస్టర్ అనేది లైక్ డెవలప్మెంటల్ ఇష్యూ అని డిఫైన్ చేయడం జరిగింది. డెవలప్మెంటల్ ఇష్యూ అని ఫస్ట్ టైం ఈ 10th 5 ఇయర్స్ ప్లాన్‌లో డిసైడ్ చేయడం అయితే జరిగింది. అప్పటి నుంచి మనకి ఈ డిసాస్టర్ మేనేజ్మెంట్‌ని కొంచెం సీరియస్‌గా తీసుకోవడం అయితే జరిగింది గవర్నమెంట్. ఓకేనా. సో దట్స్ ఇట్. ది యూనివర్స్ అండ్ ది ఎర్త్ అనే చాప్టర్ ఇంతటితో క్లోజ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఆల్. మీ పవన్ కుమార్.